కథాస్రవంతి. కావ్యనాయిక కథ రచన శ్రీ చొప్పదండి సుధాకర్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ చొప్పదండి సుధాకర్ ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, బిఈడి చేశారు. వృత్తి ఉపాధ్యాయులు, ప్రవృత్తి సాహిత్యం. సిద్దిపేట వాస్తవ్యులు. సుమారు 100కు పైగా కథలు, 3000కు పైగా కవితలు రాశారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు 10 సార్లు, జాతీయ స్థాయిలో 3 సార్లు కవితలకి పురస్కారం పొందారు. కథలకు రాష్ట్ర స్థాయిలో దాదాపు 5 సార్లు, జాతీయ స్థాయిలో 3 సార్లు పురస్కారం పొందారు. 4 నవలలు రాశారు. విమర్శన వ్యాసాలు సుమారు 100 వరకు రాశారు. పుస్తక సమీక్షలు 150కి పైగా చేశారు. నాటికలు 10 రాశారు, నంది నాటిక పోటీలతో సహా. వీరు వెలువరించిన పుస్తకాలు శబ్ద ఋతువు కవితా సంపుటి, వెన్నెల కుప్పలు కథా సంపుటి, జీవితం చేసిన సంతకం నవల. ఇప్పటికీ 4 దశాబ్దాల పైబడి రచనలు చేస్తున్నారు. అన్ని ప్రముఖ పత్రికల్లో వీరి కథలు, కవితలు, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏటా వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన ప్రముఖులకు ఇస్తున్న ప్రతిష్టాత్మక కీర్తి పురస్కారం 2022వ సంవత్సరానికి గాను వీరిని వరించింది. అనిరుద్ధ్, హే అనిరుద్ధ్, గుడ్ మార్నింగ్, నిద్రలేవండి. పిల్ల తెమ్మెర గొంతు తేనెలో రంగరించి తీసినట్టు కమకమ్మని పిలుపు వినిపించింది. ఆ పిలుపు వినిపించినా అందులో ధ్వనించే అత్యంత మధురిమను మరింతగా ఆస్వాదించాలని, ఆస్వాదించి అందులో మునకలేసి తరించాలని కాబోలు కావాలని మగతగా అట్లాగే బెడ్పై ఉండిపోయాడు అనిరుద్ధ్. ప్రియమైన వినియోగదారుడా, మేలుకో, తెల్లవారవచ్చే తెలియక నా సామి. ఈసారి మాటలు మరింత దగ్గరగా, దాదాపు చెవిలోనే అన్నట్టు వినిపించాయి. దాంతోపాటు అప్పుడే స్నానించిన పరిమళాల ఉప్పెన, అన్నింటినీ మించి నిర్వచనాలకందని నవవధువు సాన్నిహిత్య స్పర్శ అతడి మోముని ముద్దాడింది. కొసమెరుపుగా తలస్నానం చేయడం వల్ల కాబోలు నీలాల శిరోజాలలో చేరి పునీతమైన జలస్ఫటికమొకటి టప్పన రాలి అతడి పాలభాగాన్ని అలంకరించింది. ఇక ఆగలేకపోయాడు అనిరుద్ధ్. కళ్ళు తెరవకుండానే 2 చేతులు చాచి భార్య నడుం చుట్టి మీదకు లాక్కుని పరవశంగా సిరీ అంటూ పలవరించాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మొగుడి చెవి కొరికి సుప్రభాతం అందుకుంది సౌందర్య. సిరి ధీర సమీరే యమునా తీరే. జయదేవుని అష్టపదిని అందుకుని ఆమెని కౌగిట్లో బంధించాడతను. అయ్యో, ఇది ఉషోదయ వేళ, జయదేవుని అష్టపది కాదు, సుప్రభాతం చదవాలి. ముద్దుగా గునిసింది. ఏం కాదు, ఎప్పుడూ పాతపాటేనా, వెరైటీగా గోపీ పీయన పయోధరమర్ధనే పాడితే ఏమిట్టా? చిచి, నేను మడితో ఉన్నాను. మొగుడిని తోసేసింది సిరి. సిరి, ప్లీజ్ ఒక్కసారి. అనిరుద్ధ్ భార్యను ఒడిసి పట్టబోయాడు. అయితే ఆమె లేడి పిల్లను సైతం తృణీకరిస్తూ చెంగుని ఎగిరి చేతికి చెక్కకుండా పారిపోయింది. అంతే, దబ్బని బెడ్ మించి కింద పడిపోయాడు మన్మథపుత్రుడు, అదే అనిరుద్ధ్. ష్, కళ. లేచి కూర్చుని కలుక్కమన నడుం పట్టుకొన్నాడు. కల కాకపోతే సిరియా నీకు దక్కేది, అంతరాత్మ విక్రించింది. అనిరుద్ధ్ ఆలోచనలో పడిపోయాడు. నిజమే, సిరి ఎందుకలా? తనను తాను ప్రశ్నించుకుంటూనే సిరి బెడ్ కేసి చూశాడు. ఎప్పుడో వెళ్ళిపోయినట్టుంది. ఖాళీ బెడ్ కనిపించడంతో మనసు నిండా సముద్రం అంత నిరాశ ఆవహించింది. పెళ్ళై నెల దాటుతున్నా ఎవరి బెడ్ వారిదే. కనీసం శోభనం రోజు కూడా దగ్గరికి రానీయలేదు. ఇక మామూలు రోజుల్లో అయితే స్పర్శ కూడా చెక్కనీయడం లేదు. ఉన్నట్టుండి సెల్ మోగింది. నెంబర్ చూశాడు. సుధీర్. సుధీర్ అంటే నిజానికి సుప్రజ. సుప్రజ అంటే అనిరుద్ధ్ కొలీగ్. ఉట్టి కోతి, చాలా కలివిడి మనిషి. సెన్సెక్స్ నుండి సెక్స్ దాకా అన్ని విషయాలు దొర్లుతాయి ఆమె మాటల్లో. అయితే మొరాలిటీ విషయానికొస్తే మాత్రం వేలెత్తి చూపలేని క్యారెక్టర్. కానీ ఆ విషయం ఎంతమంది అర్థం చేసుకుంటారు? అందుకే ఆమెతో స్నేహాన్ని అతడు ఎవరితో చెప్పుకోడు. చెప్పుకుంటే గన్షాట్గా అపార్థం చేసుకుంటారు.
ఆ కారణంగానే ఆమె పేరుని సుధీర్‌గా మార్చి ఫీడ్ చేసుకున్నాడు. అయితే ఒక్కటి మాత్రం నిజం. సుప్రజతో మాట్లాడిన రోజు అతడికి ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ఏర్పాటు. ఎవరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా అతడికి ఆమె నచ్చుతుంది. అంతే. వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా అంతే. అంతకుమించి ఏం లేదు. హాయ్! కాల్ అందుకున్నాడు అనిరుద్ధ్. ఏమిటోయ్ కొత్త పెళ్లి కొడకా! డిస్టర్బెన్సా? అట్నుండి సుప్రజ. ఏయ్ స్టూపిడ్! ఏమిటి పొద్దున్నే ఫోన్ చేశావు? ముందిది తేల్చు. ఏమిటి? వాతావరణం, కబుర్లు? ఇడియట్! ఏం లేదే. ఆమె మాటల్లో శ్లేషార్థమయ్యి అతడి మోము ఎర్రబారింది. కొయ్ కొయ్ క్షణం తీరిక లేదు కదూ! కిసుక్కున నవ్వింది ఫోన్లోనే. ఏయ్ సుప్పి! తల్లో బాంబు పెట్టి పేల్చేస్తా. నువ్వు అనుకుంటున్నదేం లేదు గాని ఇంత పొద్దున్నే ఫోనెందుకు చేశావు? ముందది చెప్పు కసురుకున్నాడు అనిరుద్ధ్. ఏం లేదా? సర్లే నమ్మాం. ఇంతకు ఎక్కడున్నావు? అత్తవారింట్లోనా? హైదరాబాద్‌లోనా? ఆరా తీసింది సుప్రజ. హైదరాబాద్‌లోనే. నిన్నే వచ్చాం. విషయమేమిటి? హైదరాబాద్ వచ్చేశారా? హనీమూన్ వెళ్ళలేదా? ఆ! హైదరాబాద్‌లోనే హనీమూన్. తోడుగా మా బామ్మ కూడా ఉంది. మాట్లాడతావా బామ్మతో? అతడి గొంతులో పట్టరాని కోపం ధ్వనించింది. బాగా మాట్లాడుతుందా మీ బామ్మ? ఫోనివ్వు ఓసారి. ఆ! బాగా మాట్లాడుతుంది. రోజూ పురాణాలు, కావ్యాలు తెగ చదివేస్తూ నన్ను చదవమని పోరు పెడుతూ ఉంటుంది. బామ్మ రత్నం గుర్తొచ్చి చిటపట్లాడాడు. ఎందుకట? అందులోనే అన్నీ ఉన్నాయని ఆమె నమ్మకం. విసుగ్గా అన్నాడు అనిరుద్ధ్. అంటే సాగదీసి సంభాషణ పొడిగించింది సుప్రజ. సెల్ఫ్ డెవలప్మెంట్, సెక్స్, లైఫ్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్ అన్నీ ఉన్నాయని రోజుకు 100 సార్లైనా వల్లె వేస్తూ నన్ను కావ్యాలు చదవరా అంటూ వేపుకు తింటుందనుకో ఉసూరన్నాడు. పోనీ చదవలేకపోయావా? ఉచిత సలహాతో ఉడికించింది. నీ తలకాయ. ఏంటి పొద్దున్నే తీరిగ్గా సోది మొదలెట్టావు? విషయం ఏమిటో చెప్పి చావు. లేదంటే ఫోన్ కట్ చేసేస్తా. మరోసారి మండిపడ్డాడు. చెప్తా, చెప్తా. ఇవాళ ఆఫీస్‌కొస్తున్నావుగా? ఎందుకు రాను? వస్తాను. ఆఫీసు గుర్తుకు రాగానే డీలా పడిపోయాడు. అదేమిటోయ్ అట్లా నీరసపడిపోతావు? దేశంలోనే నంబర్ 1 కార్పొరేట్ ఆఫీసులో బ్రాంచ్ మేనేజర్‌వి. నెలకు 30,000 జీతం. క్వాలిఫికేషన్ ఎంబీఏ. ఇంకా అది నువ్వంటే ఆడపిల్లలకు చెప్పరాని క్రేజ్. అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడు చోయగమ్మునన్ అన్నట్టు అందగాడివి. ఇంకా చివరగా ఆమె నవ్వు ఆపుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమైంది అతడికి. ఇక ఆ వాగుడికి అడ్డు అదుపు ఉండదని తెలిసి ఫోన్ కట్ చేశాడు. నిజమే. అనిరుద్ధ్ ఆడపిల్లల కలల రాకుమారుడే. తోడుగా మంచి ఉద్యోగం, రాజాలాంటి జీవితం. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే. రెండో వైపు పరిస్థితి వేరు. ఎందుకో తెలియదు గాని అతడి భార్య సిరి అతడిని శోభనం రోజుని తిరస్కరించింది. కారణం చాలా విచిత్రమైంది. ఇంతటి అందగాడివి పెళ్లికి ముందు అమ్మాయిల్ని ప్రేమించడమో లేదా వారిచే ప్రేమించబడడమో ఖచ్చితంగా జరిగి ఉంటుందనే శంకతో. కాదని ఎంత చెప్పినా నమ్మలేదు సరికదా, కనీసం ముట్టుకోనీయలేదు. ఆ విషయమేదో స్పష్టంగా తేలేదాకా అంతే సంగతులు అన్నట్టు. ఈ రోజు దాకా ఇరువురి మధ్య మాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఎరా ఎవరితో మాట్లాడుతున్నావు? తలుపు దగ్గర వినిపించిన రత్నం బామ్మ గొంతుకి ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు అనిరుద్ధ్. ఎవరితో లేదు లేవే. సంభాషణ కట్ చేశాడు. అయితే ఆవిడ వదల్లేదు. ఎవరితో లేకపోవడమేమిట్రా? ఎవరో ఆడపిల్ల గొంతు వినిపిస్తేనూ? నిలదీసింది. అనిరుద్ధ్ ఆశ్చర్యపోయాడు. ఎంతైనా బామ్మ అసాధ్యురాలు. 80 ఏళ్ల వయసులోని అనుభవమంతా రంగరించి ఆలోచిస్తుంది. ఆమె అంచనా ఎప్పుడూ గురి తప్పదు. ఆడపిల్ల లేదు, కోడిపిల్ల లేదు కోపంగా అంటూ బాత్రూం వైపు నడిచాడు. అన్నింటికీ కసురుకుంటావేంట్రా బడుద్దాయ్? జీవితాన్ని అవగతం చేసుకోవాలంటే ఆమె మాటలింకా పూర్తి కాకుండానే అనిరుద్ధ్ అందుకుని కావ్యాలు భట్టి పట్టాలా? అస్తమానం ఆమె చెప్పే డైలాగ్ గుర్తొచ్చి వ్యంగ్యంగా అన్నాడు. అందుకు ప్రతిగా ఆమె నిశ్శబ్దంగా నవ్వింది. ఖచ్చితంగా చదవాలరా సుంఠా. వాటిల్లో ఉన్న సారాంశం మరెందులోనూ లేదు మరి. సర్లే చెప్పొచ్చావు గాని అయితే ఇది చెప్పు. నా భార్య సిరి నాతో ఎందుకు సరిగ్గా ఉండడం లేదు? నిలదీశాడు. దానికి కూడా సమాధానం కావ్యాల్లోనే ఉంటుంది నాయనా. దీర్ఘం తీసింది. అనిరుద్ధికి అరికాలి మంట నెత్తికెక్కింది. మళ్ళీ మాట్లాడేవంటే నిన్ను చంపేస్తాను. అయినా నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువ. అది పోనీ సిరి ఎక్కడికెళ్ళింది? పక్కింటి అనసూయమ్మ గారితో గుడికి వెళ్ళింది. తాపీగా బదిలిచ్చింది రత్నం. ఆహా! భక్తికేం కొదవలేదు. తనలో తాను గొణుక్కుంటూ బాత్రూంలో దూరాడు.
ఆఫీసు నుంచి ఇంటికొస్తూనే అలసటగా సోఫాలో వాలిపోయాడు అనిరుద్ధ్. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సిరి లోపలెక్కడో ఉన్నట్టుంది. మొగుడి రాకని పట్టించుకోలేదు. గంటసేపు ఎదురుచూసినా కాఫీ కాదు గదా, కనీసం పలకరింపు కూడా దొరకలేదు. అతడికి లోలోన మహాకోపంగా ఉంది. అయినా నోరు విప్పితే వ్యవహారం మరింత చెడుతుందని తనను తాను నిగ్రహించుకున్నాడు. ఎరా, ఆఫీసు నుంచి ఎప్పుడొచ్చావు? రత్నం బామ్మ గొంతు వినిపించి కళ్ళు తెరిచాడు. ఎప్పుడొచ్చానో నాకే తెలియదు. అంటే అంత టైం గడిచిపోయిందన్నమాట. ఇంతకూ సిరి, అదే దొరసాని గారేరి? అడగడంలో వెటకారం ధ్వనించింది. పక్క వీధిలో పేరంటానికి వెళ్ళిందిరా. రాత్రి 8 దాకా రాదు. 8 తర్వాత మాత్రం ఎందుకు? పళ్ళు నూరాడు. ఒరే వెధవా, అట్లా కోపగించుకుంటే ఎట్లారా? అసలే చిన్నపిల్ల. ఏం చిన్నపిల్ల? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నువ్వు దాన్ని వెనకేసుకు రాకు. అసలు దానికి మొగుడంటే లెక్కలేదు తిక్కగా అన్నాడు. నీ తలకాయ్, అసలు తప్పంతా నీది. ఉన్నట్టుండి నింద వేసింది. ఆ మాటతో అనిరుద్ధికి చిర్రెత్తుకొచ్చింది. అయినా బామ్మను తిట్టడం బాగుండదని తమాయించుకుని, నా తప్పెట్లా అవుతుందే బామ్మ, నీ మీదొట్టు. సిరే నన్ను అవమానిస్తోంది. ఇంతవరకు నేను తనను ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు నెమ్మదిగా అన్నాడు. ఉట్టి వేధవి నువ్వు. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. అట్లా వర్కౌట్ కాకపోతే అప్పుడు అడుగు ధీమాగా అంది. ఆ తర్వాత ఆమె చెప్పినదంతా 10 నిమిషాలు శ్రద్ధగా విన్నాడు అనిరుద్ధ్. ఏమిటట్లా చూస్తున్నారు? కన్నార్పకుండా తననే చూస్తున్న మొగుడి వింత వైఖరికి విస్తుపోతూ అడిగింది సిరి. అప్పుడు ఆమె తలలో మల్లెదండ తురుముకుంటోంది. సిరి, డోంట్ డిస్టర్బ్ మీ. మిల్లీమీటర్ కూడా దృష్టిని ఆమె మీద నుంచి మరల్చకుండా తన్మయంగా అన్నాడు అనిరుద్ధ్. ఏం చేస్తున్నారని డిస్టర్బ్ చేయొద్దంటున్నారు? ఏం చెయ్యకపోవడమేమిటి? అతి ముఖ్యమైన పని మీదున్నాను. నీ అందం చూస్తున్నాను. ఊ, అంతా ఉత్తిదే. అతడి చూపులకే కందిపోతూ తలదించుకుంది. ఏయ్, తలదించుకోకు, చంపేస్తా. సిరి, అసలు నువ్వు ఇంత అందంగా ఎట్లా పుట్టి ఉంటావు? రియల్లీ అమేజింగ్ అండ్ అన్బిలీవబుల్. నిన్ను చూస్తూ ఉంటే నాకు కలో నిజమో తెలియడం లేదు. అసలు నువ్వు నా భార్య కావడం నా పూర్వజన్మ, కాదు కాదు, 7 జన్మల పుణ్యఫలం. ఆమె మోముని అపురూపంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఎందుకో గాని ఎప్పట్లా మొగుడిని తిరస్కరించలేకపోయింది. ఏదో కొత్తదనం, ఇంకేదో అపురూపమైన పురస్కారం పొందుతున్న అనుభూతి. వీటన్నిటినీ డామినేట్ చేస్తూ లోలోంచి పొంగుకొస్తున్న ఉద్వేగం. ఏం కాదు, మీరే మహా అందగాళ్ళు. మీ ముందు నేనెంత? మీరు చిటికేస్తే ఆడపిల్లలు అట్లా వచ్చి ఇట్లా ఊళ్ళో వాల్తారు. ఊపిరి ఉన్మాదంలో కొట్టుకుపోతూ ఇక తాళలేక మొగుడిని అంటుకుపోయింది. ఇటువంటి దేవలోక పారిజాతాన్ని అందుకొమ్మని దేవుడు నా నుదుటను రాసిపెడితే నేను వట్టి గడ్డిపూల వెంట పడిపోతానని, పోయానని ఎట్లా అనుకున్నావు? తమకంగా సిరిని ముద్దాడి అన్నాడు. అంటే కళ్ళు గండుమీనాలై తడతళ్లాడాయి. సిరి, కోహినూరు వజ్రం ప్రపంచంలో ఒక్కటే ఉంది. నువ్వు అచ్చంగా అటువంటి అద్వితీయానివే. ఒక్క నిజం చెబుతాను, నమ్మగలవా? నిన్ను పోలిన అందగత్తె నాకింతవరకు కనీసం ఎదురుపడలేదు. ప్రామిస్. సిరి పెదాలు అందుకున్నాడు. మాటలు నేర్చారు. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది ఈ బుద్ధి? అతడి వెచ్చని స్పర్శకు నవనీతంలా కరిగిపోతూ ఆడనాగై అల్లుగుపోయింది. దాదాపుగా ఎవరో తెలియని ఏకైక దేహంతో ఆవేశంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉన్మత్తంగా ఒకరిలో ఒకరు లీనమైపోయారు. ఆ రాత్రికిక గత్యంతరం లేక శివరాత్రి అయ్యింది. ఆ మధుర సమాగమానికి 6-7 గంటల ముందు హాల్లో జరిగిన సంభాషణ. ఒరేయ్ చవట, కావ్యాలు చదవరా, పురాణాలు చదవరా అన్నప్పుడల్లా కసురుకుంటావు గాని ఒక్కసారన్నా ఎందుకే బామ్మ అని అడిగేవా? రత్నం బామ్మ మనవడు అనిరుద్ధుని ముద్దుగా మందలించింది. కాసేపు అతడు ఏం మాట్లాడలేదు. పోనీ ఇప్పుడు అడుగుతున్నా చెప్పవే, ఎందుకని? కొద్దిసేపటికి శాంతించి అన్నాడు. బామ్మ గొంతు సవరించుకుంది. కావ్యాల్లో స్త్రీలు అష్టవిధ నాయికలు. అందులో ఒక విధం కలహాంతరిత. కలహాంతరిత అంటే ఏమిటి? ఆసక్తిగా అడిగాడు. అదే కదా చెప్పబోయేది. కలహాంతరిత అంటే మొగుడితో పైకి ఎంతగా పోట్లాడుతుందో లోలోన అంతగా ప్రేమించేదన్నమాట. ఆ పోట్లాట సారాంశం ఏమిటంటే, మొగుడనేవాడు తననే పొగడాలని, తన చుట్టే తిరుగుతూ తనతోడిదే లోకంగా ఉండాలన్న బలీయమైన ఆకాంక్ష. అది చెప్పలేకే ఈ తండ్లాట. అయితే ఏమిటే నీ తలకాయ?
దానికి దీనికి లింక్ ఏమిటి అన్నట్టుగా ప్రశ్నించాడు. అయితే ఏమిటా? అక్కడే ఉంది అసలు కిటుకు. నీ భార్య, అదే సిరి, కలహాంతరితరా మొద్దు సన్నాసి మురిపెంగా చెప్పింది బామ్మ. ఆ నోరెళ్లబెట్టాడు అనిరుద్ధ్. అది అసలు సంగతి. అది తెలియక నువ్వు తెలివి తక్కువగా నా భార్య నన్ను దగ్గరికి రానివ్వడం లేదో అని అలిగి కూర్చున్నావు. కొంతమంది ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత ఆకలిగా ఉన్నా ఎవరో ఒకరు బతిమాలడమో, అది ఇది కాకపోతే కనీసం భోంచేద్దు కాని రా అనేంతవరకు కదలరు. వారి ప్రాధాన్యత ఎంత ఉందో తెలుసుకోవడానికి అనుక్షణం పరిస్థితి బేరీజు వేసుకుంటూ మసలుకొంటారు. వాళ్ళకదో సరదా. అటువంటి వారిని, వారి ప్రవర్తన గుర్తెరిగి మనమే సర్దుకుపోవాలి. అయినా ఢిల్లీ మన దగ్గరికి రానప్పుడు మనమే ఢిల్లీ దగ్గరికి వెళ్లడంలో తప్పు ఏమిట్రా? ధర్మసూక్ష్మం వివరించింది బామ్మ. ఆమె విషయ పరిజ్ఞానానికి డంగైపోయాడు అనిరుద్ధ్. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు షాక్తో. తర్వాత తేరుకొని, హారిని అసాధ్యం కూలిపోను, ముషిల్దానా, నీకెలా తెలిసే ఇవన్నీ? చెప్పాను కదరా, కావ్యపఠనం చెయ్యాలని, అందులో నాయికా వర్ణన ఉంటుందని. చంపావే, ఇంతే కదా? ఇంతే అంటే ఇంకా ఉందనుకో, మూతి బిగించింది బామ్మ. ఇంకా ఉందా? ఏమిటో ఆ బ్రహ్మరహస్యం. రహస్యం అంటే రహస్యమే. ఆమె నవ్వు ఆపుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ కాస్త కూడా విప్పవే బామ్మ, సస్పెన్స్ భరించలేను. వేగిర పడిపోయాడు. నీలాగే మీ తాత కూడా అసలు విషయం తెలియక మొదట్లో నాతో అంటిముట్టనట్టుండేవాడు. అంటే నీది ఈ బాపత కేసేనా? థ్రిల్ అయ్యాడు. అవునరా మనవడా, వయసులో ఉండగా నేను కలహాంతరితనే. ఆ నువ్వెక్కడి పిశాచానివే బామ్మ? అనిరుద్ధ్ నోరు తెరుచుకుని అట్లాగే ఉండిపోయాడు. బామ్మ మాత్రం ఆ రాత్రి అనిరుద్ధ్ సిరిల బెడ్ అలంకరించడానికి లోనికి వెళ్ళిపోయింది. అది కొత్త దంపతుల అరుదైన సంగమానికి రత్నం బామ్మ సమకూర్చిన స్క్రీన్ ప్లే. మీరింతవరకు కావ్యనాయిక కథ విన్నారు. రచన శ్రీ చొప్పదండి సుధాకర్. ఫోన్ 9177348349. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ కథాకేళి 2008 సంవత్సరం డిసెంబర్ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి